అందరికీ నమస్కారం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అయ్యో అలా అనకూడదు మిమ్మల్ని. సనాతన ధర్మ పరిరక్షకులు ఎక్కడికున్నారండి? ఎక్కడున్నారు? ఏదన్నా మీటింగుల్లో సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవటానికి వెళ్ళారా? రాష్ట్రం మీద కొంచెమన్నా స్పృహించండి, కొద్దిగా కొంచెమన్నా పర్యవేక్షణ చేసుకునేటటువంటి అలవాటు చేసుకోండి. ఎందుకంటే సనాతన ధర్మం అంటూ ఊగిపోయే మీ ఇద్దరిని కంపల్సరీగా ఈ రాష్ట్ర ప్రజల తరపున ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. ప్రశ్నిస్తున్నాం, సమాధానం చెప్పండి. ఈ రోజు మార్నింగ్ జంగారెడ్డిగూడెల్లో టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు మూవీ టీంతో కలిసి అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. అందులో విశేషం ఏంటంటారా? అక్కడ వరకు అయితే సంతోషమే, కానీ అన్నదాన భవనంలోకి వచ్చి కేకులు కట్ చేయించారు. ఇది సనాతన ధర్మానికి మరి రుజువా? చెప్పండి. మీకు చెప్పేటందుకే నీతులు, చేసేటందుకు కావు అని ప్రతి సెగ్మెంట్ లో కూడా రుజువు చేసుకుంటున్నారు మీరు. ఆలయాల్లో భక్తులకి కావలసినటువంటి సదుపాయాలు కల్పించలేరు. ఆలయాల్లో భక్తులు చచ్చిపోతా ఉంటే గమనించుకోలేరు. ఆలయాల్లో భక్తుల్ని తంతా ఉంటారు. అలాగే ఆలయాల్లో కేక్ కటింగ్ కార్యక్రమాలు లాంటివి జరుగుతూ ఉంటే సంప్రదాయానికి విరుద్ధంగా మరి చూస్తూ కూర్చుంటారు. అసలు మిమ్మల్ని అందరిని ఏమనాలి? జరగని తప్పుకి జరిగిపోయింది మహాపాపం అంటూ ఆ పవన్ కళ్యాణ్ గారు చూస్తేనేమో వచ్చి గుడిమెట్లు కడిగేస్తా ఉంటాడు. గుడిమెట్లు కడగటం కాదండి, ఇలాంటి అపచారాలు జరగకుండా దేవాలయాల పవిత్రతకు భంగం కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ మీరు పవిత్రత గురించి, సనాతన ధర్మం గురించి, దేవాలయాల ప్రతిష్ట గురించి, జగన్మోహన్ రెడ్డి గారి దైవాత్మక చింతన గురించి మీరు మాట్లాడతారు. భగవంతుణ్ణి రాజకీయాల్లోకి లాగి ఆయన్ని కూడా వాడుకుంటున్నటువంటి మీకు సరైనటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. వెయిట్ అండ్ సీ అండి. మరిన్ని వీడియోల కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.